మీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. మన ఇండియాని రిప్రజెంట్ చేశారు వరల్డ్ వైడ్ వరల్డ్ ట్రాన్స్ ఉమెన్ రన్నర్ అప్ గా కూడా నిలిచారు. హనా రాథోడ్ ఈజ్ విత్ us. How was it like అంటే ఇండియన్ రిప్రజెంట్ చేయడం? ఎన్నో కంట్రీస్ నుండి వచ్చి ఉంటారు. నేను ఎందుకు వెళ్ళానంటే ఇది ఈ కాంపిటీషన్ కి ట్రాన్స్ పైన ఎలాగుందనేసి చూస్తూ ఉంటా. బట్ ఇంత చేశాను, ఇంత దాకా వచ్చాను. సో ఎవరికి తెలియకుండా పోతే నాకు బాగా గుర్తు అనమాట. మాకు తినడానికి కూడా లేదు. అది గంజి ఉంచుతారు కదా, దాన్ని పట్టుకోవడానికి ఇట్లా వేరే వాళ్ళ దగ్గర. ఎప్పుడు మీరు రియలైజ్ అయ్యారు మీ ఐడెంటిటీ ఇది? నాకు 6 years ఉన్నప్పుడే కొంచెం తెలిసిపోయింది. అక్క డ్రెస్ ఉంటే లంగా జాకెట్ అంటారు కదా, అది వేసుకుని అప్పట్లో అనేవాళ్ళు మా ఇంటి దగ్గర, అక్కయ్య చెక్కగాడు సార్. మా ఫ్రెండ్స్ కూడా అంతా డ్రెస్ అంతా నా పాటలు పాడితే ఏంటి నువ్వు పాటలు పాడుతున్నావు అని డాడీ కూడా కొట్టేవాడు అనమాట. అర్థమయ్యేది కాదు. అమ్మ ఏమనుకోకండి, ఐఎమ్ టెలింగ్. నాకు ఒక మార్క్ ఉంటుంది. అక్కడ ఒక అబ్బాయి తన హాస్టల్కి తీసుకెళ్ళి మా బ్లడ్తోని మొత్తం పరిగెట్టుకుంటూ కాచిగూడ రోడ్లో పడిపోయి అక్కడ రోడ్డు పైన. సర్జరీ ఎక్కడ జరిగింది? నా ఫస్ట్ సర్జరీ వచ్చేసి ఇంకా నేను డిసైడ్ అయిపోయాను అనమాట. నాకు ఇక్కడ పెళ్లి చూపులు చూస్తూ ఉంటే ఏంటి లైఫ్, నా లైఫ్ నాకు నచ్చినట్టు బతకాలి, ఎవరి కోసమో ఒక అమ్మాయి జీవితాన్ని చేసుకుని నాశనం చేయకూడదు అని డిసైడ్ అయిపోయాను. ఇంకా హార్మోన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. 12కి సర్జరీ అయితే ఈవినింగ్ 5కి వెళ్ళిపోన్నారనమాట. ఆ ట్యాక్సీలో ఎంత పెయిన్ అంటే ఇంకా డైరెక్ట్ చూస్తున్నాను నన్ను వీడియో కాల్లో. ఒక ఇన్నేళ్ళు నన్ను అబ్బాయిగా చూసి ఆ జుట్టు పెంచుకొని మీసాలు తీసుకొని ఆ రోజు అమ్మాయి ఏడ్చింది. 1 month బాగా నరకం. నమస్తే వ్యూస్. ఇండియాలో ట్రాన్స్ పీపుల్ ఎదుర్కోలేదు, వీళ్ళు ఇలాంటిది ఎదుర్కోలేదు వీళ్ళ జీవితంలో అని చెప్పడానికి లేదు. అన్నీ ఎదుర్కొన్నారు. గత 3-4 yearsగా చూసుకుంటూ ఉంటే వాళ్ళు అన్ని రంగాల్లో కష్టాలు పడి ముందుకు వస్తున్నారు. ప్రోగ్రెసివ్గా అయ్యారు, అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. అలాగే బ్యూటీ రంగంలో కూడా మన ఇండియాని రిప్రజెంట్ చేశారు వరల్డ్ వైడ్ వరల్డ్ ట్రాన్స్ ఉమెన్ రన్నర్ అప్ గా కూడా నిలిచారు. హనా రాథోడ్ ఈజ్ విత్ us. నమస్తే. నమస్తే హర్షిని గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ సో గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. హనా, కంగ్రాచులేషన్స్. అండ్ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ యాజ్ వెల్. ఎందుకంటే మీరు ఇండియన్ రిప్రజెంట్ చేశారు ట్రాన్స్ కేటగిరీలో. ఓకే, మనం అంత దూరం వెళ్ళాం, సాధించాం అన్నది మనం పాజిటివ్ ఎలా తీసుకోవాలి. దట్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. ఒకసారి చెప్పండి, మీరు ఎక్కడి నుండి హనా, ఏ ఊరు నుండి ఇండియాలో? సో నేను సోమల్దొడ్డి అనేసి ఒక చిన్న గ్రామం అనమాట. అనంతపూర్ పక్కన ఉంటుంది, 5 kilometers. అక్కడ జన్మించి అక్కడే నా స్టడీస్ మొత్తం అనంతపూర్లోనే. మా ఫస్ట్ క్లాస్ నుంచి ఫార్మసీ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా అనంతపూర్లోనే చదివాను. తర్వాత నా ఫార్మసీ తర్వాత నేను ఇండియా నుంచి ఒక చాలా అప్లికేషన్స్ వచ్చాయన్నమాట అక్కడ మాస్టర్ చేయడానికి విత్ స్కాలర్షిప్తో. సో ఐ వాజ్ ద ఓన్లీ 1 person గాట్ సెలెక్టెడ్ ఫర్ దిస్ స్కాలర్షిప్. సో ఇండియా నుంచి నేను సెలెక్ట్ అయ్యాను అనమాట మాస్టర్స్ చేయడానికి. యా. ఎక్కడికి వెళ్ళారు? యూరోప్కి వెళ్ళాను. ఓకే, యూరోప్లో ఎక్కడ? స్పెయిన్కి వెళ్ళాను. స్పెయిన్. యా. సో ఎన్ని ఇయర్స్ అయింది మీరు స్పెయిన్కి వెళ్ళి? 7 years అయిపోయింది. అక్కడే నా మాస్టర్స్ తర్వాత పిహెచ్డి అయిపోయి అక్కడ జూనియర్ సైంటిస్ట్గా ఇప్పుడు అక్కడే జాబ్ చేస్తూ, యా, యూనివర్సిటీలో కూడా టీచ్ చేస్తూ, యా, అండ్ ఆల్సో మోడలింగ్ సైడ్ కూడా చేస్తున్నా అనమాట. ఇది మిస్ ట్రాన్స్ వరల్డ్ 2023 కదా మీరు? యా. హౌ వాజ్ ఇట్ లైక్? అంటే ఇండియన్ రిప్రజెంట్ చేయడం, ఎన్నో కంట్రీస్ నుండి వచ్చి ఉంటారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటారు. యా, ఇట్ వాస్ టఫ్. బట్ నేను ఎందుకు వెళ్ళానంటే ఇది ఈ కాంపిటీషన్కి చాలా చూస్తుంటా అనమాట. ఇండియాలో కరెంట్ అఫైర్స్ ట్రాన్స్ పైన ఎలాగుందనేసి చూస్తూ ఉంటా, వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటా. బట్ ఇంత చేశాను, ఇంత దాకా వచ్చాను. సో ఎవరికి తెలియకుండా పోతే ఏంటి ఫలితం? సో ఐ వాంట్ టు టెల్ మై స్టోరీ టు ది వరల్డ్.
సో అలా అనుకునేసి ఎలా వెళ్ళాలి, ఏదో ఒక నాకు మీడియా దొరకాలి. ఇప్పుడున్న రంగంలో బ్యూటీ వరల్డ్ అనేది చాలా పాపులర్ అనమాట. దాన్ని చూస్ చేసుకున్నాను అనమాట. సో అక్కడికి వెళ్తే నా స్టోరీ చెప్తే చాలు, విన్నింగ్ నాట్ విన్నింగ్ అది అనుకోలేదు అసలు. ఫస్ట్ అప్లై చేశాను, ఇండియా నుంచి నన్ను సెలెక్ట్ చేశారు. అక్కడికి వెళ్తే చాలా కంట్రీస్ నుంచి వచ్చారనమాట, అందరూ ట్రాన్స్. కాకపోతే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరితో చాలా క్లోజ్గా హైయెస్ట్ ఎడ్యుకేషన్ నాకే ఉంది అక్కడ. పిహెచ్డి అయిపోయిన పర్సన్ ఒక్కదాన్ని అనమాట వరల్డ్ వైడ్ ఆ కాంపిటీషన్లో. అలాగా కాంపిటీషన్ కాంపిటీషన్ అయిపోయింది. రన్నర్ అప్గా నిలిచాను అనమాట. మన ఇండియా ఫ్లాగ్ ఎగురవేసాను అక్కడ. స్పెయిన్లో మీరు ఆల్మోస్ట్ 7 years నుంచి ఉన్నారు కదా. మీరు ఇండియా నుండి స్పెయిన్ వెళ్తున్నప్పుడు యు వర్ స్ట్రైట్, రైట్? యా, ఎగ్జాక్ట్. అక్కడికి వెళ్ళాక దిస్ ట్రాన్సిషన్ హ్యాపెండ్. యా, స్ట్రైట్ అని కాదు. ఐ వాజ్ థింకింగ్ ఐ నో వాట్ ఐ యామ్ బిఫోర్ ఆల్సో. ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు యు రియలైజ్, యా ఐ నో దట్. అనంతపురంలో ఎక్కడో చిన్న గ్రామంలో Yeah. ఇది నేను అని రియలైజ్ అవ్వగలిగే అంత ఇన్ఫర్మేషన్ మీకు ఉందా? నో, యాక్చువల్గా అయితే చిన్నప్పుడు నా స్టోరీ కొంచెం చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పుడు నేను పుట్టింది చాలా పూర్ ఫ్యామిలీలో పుట్టానమాట. నాకు ఎంతమంది మీరు? అన్న ఉన్నారు, అక్క ఉన్నారు, నేను లాస్ట్ అనమాట. నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తు అనమాట. మాకు తినడానికి కూడా లేదు. నేను ఒక రన్ చేసేదాన్ని, ఫుడ్ అదే గంజి ఉంచుతారు కదా, దాన్ని పట్టుకోవడానికి ఇట్లా వేరే వాళ్ళ దగ్గర అట్లా అలా ఉండేది. ఇంట్లో కూడా చదివించడానికి స్తోమత ఉండేది కాదు చిన్నప్పుడు. నాన్న అమ్మ ఇద్దరు బండి పైన బొరుగులు అమ్మేవాళ్ళు అప్పట్లో. చిన్న గుడిసె, అది ఏమంటారు, ప్లాస్టిక్ పట్టలతో కట్టిన అది గుడిసె ఉండేది. నాకు బాగా గుర్తుందనమాట. పనికి వెళ్ళమనే వాళ్ళు. అక్కడ మధ్యాహ్నం ఒక పూట భోజనం పెట్టేవాళ్ళు స్కూల్లో. ఆ ఫుడ్ కోసం వెళ్ళా పనికి. స్కూల్ ముఖం చూసింది ఫుడ్ కోసం వెళ్ళి చూశాను అనమాట. చదువుకోవాలని ఏం లేదు, క్లోత్స్ కూడా లేకుంటే. నాకు ఇప్పటికీ గుర్తు అనమాట. ఒక టీచర్ ఉంటారు అంగన్వాడీ స్కూల్లో, లక్ష్మీదేవి టీచర్ అనేసి. తను నన్ను స్కూల్లోకి జాయిన్ చేయించి తనే పే చేసి కొంచెం 12 rupees అప్పట్లో స్కూల్ ఫీ. అది కూడా మా చిన్న స్కూల్ అనమాట మా విలేజ్లో. అలాగా వెళ్ళి ఫుడ్ తిని పరిగెట్టుకుని వచ్చి మరి పడికి వెళ్ళేదాన్ని అనమాట. కానీ ఒక 3rd క్లాస్లో ఒక అబ్బాయి బాగా చదువుతుంటే తనకి క్లాప్స్ కొట్టడం అలా చేయడం వల్ల నేను కూడా చదవాలి, నేను ఆ ప్లేస్కి కావాలనిపించింది. నెక్స్ట్ ఇయర్కి అంతా నేను ఆ ప్లేస్లో ఉన్నాను అనమాట. కానీ అమ్మ బాగా ఏడ్చేవాళ్ళు. పనికి వెళ్ళేసి చిన్న 6 years నాకు అప్పుడు. పనికి వెళ్ళి మొత్తం బ్లడ్ ఉండేదన్నమాట. అవి బొబ్బలు పోయి అది బయలుదేరి పనికి. ఇప్పటికీ నాకు చాలా అన్ని పనులు చేశాను అనమాట. పొలం పనులు అన్నీ చేశాను. ఇప్పటికీ అన్ని ఖర్చులు అవి ఉంటాయి అనమాట. కత్తితో కోసినవి ఘాట్లు ఉంటాయి. అలా ఎందుకు నీకు ఇంత చిన్న వయసులో కష్టం అనేది అమ్మ. కాకపోతే అమ్మ మాకు ఈ స్టోరీస్ అన్నీ చెప్పేది. తను కూడా చిన్న వయసులో పెళ్ళయింది, 9 ఏళ్ళకే పెళ్ళైపోయింది అమ్మకు. తన బాధలన్నీ చెప్పేదన్నమాట మాకు. ఫుడ్ వాల్యూ అంటే ఏమో చెప్పింది. ఆ మాటలన్నీ నాకు గుర్తుండిపోయాయి అన్నమాట. అందుకనేసి నేను తన కష్టం దానికి హెల్ప్ చేయాలన్నట్టు చిన్నప్పటి నుంచి స్వతహాగా ఇండిపెండెంట్గా ఉన్నా. 6 years నుంచే చేపలు పట్టడానికి వెళ్ళినా, కట్టెలు కొట్టడానికి వెళ్ళినా, పొలం పనులన్నీ చేసా. ఆ తర్వాత బయలుదేరి పనికి వెళ్ళా. 4th నుంచి గవర్నమెంట్ అంతా ఫ్రీ ఇచ్చింది నాకు, బట్టలు చెప్పులతో సహా అన్నీ గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చింది. ఇంకా 7th స్కూల్ ఫస్ట్, 10th స్కూల్ ఫస్ట్, ఇంటర్ స్కూల్ ఫస్ట్, బీఫార్మసీ యూనివర్సిటీ టాపర్. యా, అంత ఎడ్యుకేషన్ మొత్తం గవర్నమెంటే పే చేసింది. సో నేను ఇంకా మధ్యలో కూడా పని చేసేదాన్ని అనమాట. మా అమ్మ వాళ్ళు పళ్ళు అమ్ముతారు అనంతపూర్లో. నేను కూడా ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు పళ్ళు అమ్మడం చాలా చూసాను అనమాట లైఫ్ని. ఒక తక్కువ స్టేజ్, ఈ పూటకు తిండి దొరికితే చాలా స్టేజ్ నుంచి
ఒక ఇప్పుడు హాలీవుడ్ స్టార్స్ ఉన్న హోటల్స్లో ఉండి ఆ స్టేజ్ వరకు Amazing, చూసాను amazing. అనమాట. యా ఇట్స్ క్వైట్ ఏ జర్నీ యా యాక్చువల్లీ. యా ఓకే, దెన్ ఎప్పుడు మీరు రియలైజ్ అయ్యారు మీ ఐడెంటిటీ ఇది అని? యా నాకు 6 years ఉన్నప్పుడే కొంచెం తెలిసిపోయింది. నాలో ఏంటో ఫీలింగ్స్ అమ్మాయిలాగా 6 years? 6 yearsకే ఓకే ఓకే 6 yearsకే అక్క డ్రెస్ ఉంటే లంగా జాకెట్ అంటారు కదా, అది వేసుకొని మురిసిపోయేదాన్ని అట్లా. చిన్నప్పుడు బయటపడ్డాను కొంచెం, ముగ్గులు వేయడం ఇంటి ముందు, పేరెంటాలకి వెళ్ళి పాటలు పాడటం. తర్వాత ఇంకా సైడ్ అనేది మీకు తెలిసిపోయింది. అప్పటికి తెలిసిపోయింది ఏదో నేను నాలో అమ్మాయిలాగా ఉంది, అమ్మాయిగా ఎక్కువ ఊహించుకునేదాన్ని. కానీ అప్పట్లో అవగాహన లేదు చిన్నప్పుడు, హైట్ చేయలేం కదా అప్పట్లో. చిన్నప్పుడు ఏది ఉంటే అది ట్రాన్స్పరెంట్గా బయటకు వచ్చేదనమాట. అప్పట్లో అనేవాళ్ళు మా ఇంటి దగ్గర అక్కయ్య చెక్కగాడు అట్లా అన్నారు. ఒకసారి మా ఫ్రెండ్స్ కూడా అంతా డ్రెస్ అంతా చింపడం అదంతా చేశారనమాట స్కూల్లో చెరువు పక్కన. డాడీ కూడా కొట్టేవాడు అనమాట, అర్థమయ్యేది కాదు. ఎప్పుడన్నా పాటలు పాడితే ఏంటి నువ్వు పాటలు పాడుతున్నావు అని కొట్టేవాడు. తెలీదు చిన్నప్పుడు ఎందుకు డాడీ కొడుతున్నాడో తెలీదు, ఎందుకు ఇంట్లో బిహేవ్ చేస్తున్నానో తెలీదు. కాకపోతే అలాగ ఉండాలని ఇష్టం అనమాట. అలాగా దెబ్బలకు భయపడి మానేద్దాం అని అలాగే మానేశాను అనమాట. ఎప్పుడైతే కొంచెం 7th రాగానే ఎవ్వరు నన్ను ఇంత కూడా ఐడెంటిఫై చేయకుండా నేను ట్రాన్సిషన్ అయ్యేదాకా ఎక్కడే కానీ బయటపడలేదు. ఏదో ఇంకా కాలేజ్లో కొంతమంది కనుక్కున్నారు, బయటపడింది ఏమి ఉండదు. యూనివర్సిటీలో చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ వెనకాల మాట్లాడుకోవడం. ఒక అబ్బాయి అయితే డైరెక్ట్ అన్నాడు, నువ్వేంటి హోమోగాడివా? కాలేజీలో ఫస్ట్ అనమాట. ఎందుకన్నారు? మీ హావభావాలు అలా అలాగా నేను ఎప్పుడు ఇంట్రెస్టెడ్ ఇన్ బాయ్స్? యా అట్ ద టైమ్ యా. అండ్ బయటకు పడిపోతుంది, ఎంత కంట్రోల్ చేసుకున్నా ఎక్కడో ఒక చోట జస్ట్ అట్లా కొంతమందికి తెలియడం, చెప్పుకోవడం అలాగా. కాలేజ్ టైంలో మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా? అప్పట్లో ఒక అబ్బాయి అంటే ఇష్టం ఉండేది. ఆ అబ్బాయికి చెప్పడం వల్ల ఏమైనా బయటకు వచ్చింది? మా అబ్బాయికి ఒక పేపర్లో రాసి విసిరాను అనమాట. అదే నా మిస్టేక్. మరి తను చెప్పాడు, ఎలాగ తెలిసిందో బయటకు కొంచెం తెలిసింది. నా ముందు ఏమనేవాళ్ళు కాదు ఎవ్వరు, వెనకాల చాలా మాట్లాడుకున్నారు. ఒక 2 years అందరికీ ఫ్రెండ్స్ అందరికీ దూరంగా అసలు ఉండిపోయాను. ఎంతమంది ఫ్రెండ్స్, మా యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు, మా ప్రొఫెసర్స్ అందరూ మా ఇంటికి వచ్చిన వాళ్ళే, మా ఇంట్లో భోజనం చేసిన వాళ్ళే నేను చేసింది. అలాంటిది నా ఒక టైంలో ఎవ్వరు లేరు, ఫోన్ చేద్దామంటే భయం. ఇట్లా అనిపించింది అనమాట. ఏంటిది, వెళ్ళిపోయి అబ్స్కాండ్ అయిపోయా ఒక 2 years ఎవ్వరికి కనిపించకుండా. అంటే జాబ్ చేస్తూ కాంటాక్ట్స్ అన్నీ మార్చేసి ఇలాగా. తర్వాత బెంగళూరులో జాబ్ చేశాను మెడికల్ కోడింగ్లో. ఇందాక స్కూల్లో పిల్లలు చెరువు పక్కకి తీసుకెళ్ళి బట్టలు చేయించడానికి భయమే లేదా? ఇంట్లో వచ్చి చెప్పలేదా ఇట్లా చేశారు? భయం ఏం అంటే ఇంట్లో చెప్పినా కొడతారు కదా. ఇంకా అక్కడ ఇంటికి వచ్చినప్పుడు అడగలేదా బట్టలు ఎలా చిరిగిపోయాయి? అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అమ్మ వాళ్ళు ప్రొద్దున వెళ్తే నైట్ 10కి వచ్చి వాళ్ళందరూ మినీ వంట చేసి పెట్టేదాన్ని. అమ్మ వాళ్ళు వచ్చేలోపు అక్క ఉండేవాళ్ళు, వాళ్ళకి కూడా హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. అక్కకు కూడా త్వరగానే పెళ్ళి అయిపోయింది, చిన్న ఏజ్లోనే అక్కకు కూడా మ్యారేజ్ అయిపోయింది. తర్వాత ఇంకింట్లో చేసేవాళ్ళం అన్నమాట పనులంతా. అలాగా స్కూల్లో బట్టలు చించారని చెప్పారు కదా, వాళ్ళకి ఎలా తెలిసింది మీరు ట్రాన్స్ అని? మీరు 7th class నుంచే యూ స్టార్టెడ్ హైడింగ్ కదా? బిఫోర్ దట్ తెలియదు అనమాట. అక్కడ డ్రెస్ వేసుకొని వెళ్ళాను కదా. అక్కడ డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్ళారా? స్కూల్ కాదు, చెరువు ఉంటుంది మా పక్కనే, చెరువుకి వెళ్ళాను అనమాట. ఆ చెరువుకి మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ అనేసి అక్కడ అలాగా జరిగిందనమాట. అదే ఫస్ట్. అదొకటి. ఇంకొక ఇన్సిడెంట్ ఉందన్నమాట, అది చెప్పుకున్నా కూడా చాలా గౌరవంగా ఉంటుంది. అమ్మ ఏమనుకోకండి, ఐఎమ్ టెలింగ్. ఈ మార్క్కి నాకు ఒక మార్క్ ఉంటుంది అక్కడ. ఒక అబ్బాయి వల్ల అనమాట అది. ఇంకేదో నేను యాక్సిడెంట్ అని చెప్తూ ఉంటాను. ఒక అబ్బాయి ఆల్మోస్ట్ లైక్ చంపోయే వరకు, చావు వరకు చూసి వచ్చాను అనమాట. తను మర్డరేట్ అంట. యా
మర్డర్ అటెంప్ట్ చేశారు ఇక్కడ హైదరాబాద్లోనే. వెన్ వాజ్ దిస్, అంటే ఏ ఇయర్లో? 2013 I guess. It was 2013 after finished my pharmacy. 13లో ఎందుకో తెలీదు, అంటే జరిగిపోయింది అలా చూశాను. ఒక చావు వరకు. మీరు తన్ని ప్రేమించారా? లేదు, జస్ట్ అది యాక్సిడెంటల్గా కొన్ని జరిగిపోయాయి అన్నమాట. తను ఇంకా నా పైన ఎక్కువ ఇష్టపడ్డాడు, మరి ఏమో తెలీదు. ఇంకా నన్ను మర్చిపోలేకపోయాడు, మరి ఏమో తెలీదు. ఎలాగైనా నేను చనిపోతే అప్పుడు తను ఫ్రీగా ఉంటాను అన్నట్టు. మిమ్మల్ని ప్రేమించారు, ఓకే, కానీ మీరు చచ్చిపోవాలని ఎందుకు అనుకున్నాడు? అది ఇంకా సొసైటీలో యాక్సెప్ట్ కాదు కదా ఇది. తను మిమ్మల్ని ఎలాగో జయించలేడు కాబట్టి మిమ్మల్ని చంపేయాలనుకున్నాడా? అలాగా తన హాస్టల్కి తీసుకెళ్ళి మొత్తం గొంతు దగ్గర అంత గట్టి పట్టేసుకొని రాడ్తో కొట్టి నాకు 15 స్టిచెస్ ఉంటాయి. మా బ్లడ్తోని మొత్తం పరిగెట్టుకుంటూ కాచిగూడ రోడ్లో పడిపోయి అక్కడ రోడ్డు పైన అది జరిగింది. ఇంకా చాలా జరిగాయి. మీరు రిలేషన్షిప్లో ఉన్నారా? లేదు. రిలేషన్షిప్లో లేకుండా మీరు హాస్టల్కి ఎలా వెళ్ళారు? తను ఫ్రెండ్ అనమాట, కాకపోతే కొంచెం ఫిజికల్ రిలేషన్ ఉండింది. మీ జాబ్లో కలిసారా? మా అనంతపూర్లో కలిసాను అనమాట. నా ఫేస్బుక్లో అంతా అప్పట్లో నాకు ఫోన్ ఉండేది కాదు, కంప్యూటర్లో వెళ్ళి చూసుకోవాలి. చూస్తే అన్ని బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయన్నమాట దాని కింద. నాకు తెలిసి ఇది ఎవరు పెట్టారనేసి అడిగాను, ఎందుకు పెట్టావు ఇట్లా అది అంటే, నేను కాదు, డిఫరెంట్ అది 10 రోజులైనా చూసుకోలేదు నేను, మొబైల్ ఉంటే కదా నాతో. తర్వాత మా ఫ్రెండ్ చెప్తే వెళ్ళి చూసుకున్నా. అప్పటికి అందరూ చూసేసి ఉంటారు, అన్ని కామెంట్స్ అన్ని చూసేసి ఉంటారు. ఇలా పెట్టొద్దని చెప్పేకెళ్ళి ఇదొక్కసారి కలుద్దాం, ఇంకెప్పుడు పెట్టను, అలాగా తీసుకెళ్ళి అట్లా. చాలా భయం వేస్తుంది అలా సిచ్యువేషన్ అనుకుంటేనే. చాలా అంటే తాగున్నారా అప్పుడు? తాగలేదు. చేస్తే తను ఇమీడియట్గా నెక్స్ట్ జైల్లో ఉంటాడు కదా. అప్పట్లో ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే వితిన్ సెకండ్స్లో చేంజ్ అయిపోతుంది ఎవ్రీథింగ్. ఆ మైండ్ ఆ క్షణం వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళకు, ఒక్క క్షణం మారిపోతుంది. నేను అంటుంటారు రేప్ చేసిన వాళ్ళు, నేను చూసాను ఆ ఫేస్ని, అనుకోవచ్చు మనం తెలిసిపోతుంది కదా. 1 సెకండ్స్లో విదిన్ సెకండ్స్లో సిచ్యువేషన్స్ చేంజ్ అయిపోతాయి, తారుమారు అయిపోతాయి. దాని తర్వాత రోడ్డు మీద అలా రక్తంతో పరిగెడుతుంటే ఎవరు పడిపోయానండి, నడి రోడ్లో పడిపోయాను అట్లా. తర్వాత కొద్దిసేపుకి ఎవరో వచ్చారు, అక్కడ ఎవరో వచ్చి బాటిల్తో ఇట్లా ఫేస్ని కొంచెం కడిగి, మా ఫ్రెండ్స్కి యూసుఫ్గూడలో మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మా ఫ్రెండ్స్ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి నన్ను ఇంకా అప్పుడు పోలీస్ ఇది గాంధీ హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది అక్కడికి వెళ్తే పోలీస్ కేసు కావాలి, ఇదేదో ఇట్లుంది, చాలా ఫుల్ బ్లడ్ అనమాట, ఫుల్ బ్లడ్. అట్లా ఉండి పోలీస్ అంటే వద్దన్న, కొంచెం నాకు మెలకు వచ్చింది, వద్దు ఇంట్లో తెలిస్తే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది, వద్దు. సరే వెళ్ళిపోదామని వెళ్తే యూసుఫ్గూడలో ఒక RMP డాక్టర్ ఉంటుంది, వితౌట్ అనస్థీషియా హీ పుట్ 16 స్టిచెస్. ఇట్ వాస్ 3 AM in the morning. అండ్ తనకి అంత తెలిసినట్టు కూడా లేదు దీనిపైన, బట్ చేసేసాడు అలాగే. చెప్పాను నేను ఫార్మసీ చదువుకున్నాను, సో ఐ నో వాట్ ఐ హ్యావ్ టు యూస్ అనేసి నేనే యాంటీబయోటిక్స్ తెప్పించుకొని మార్నింగ్ 6కి అంతా మా ఫ్రెండ్ రూమ్కి షిఫ్ట్ అయిపోయి, ఇంట్లో వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని చెప్పి, ఐఎమ్ సో సారీ అమ్మా, సారీ, మీకు ఎవరికి చెప్పలేదు, ఎందుకు చెప్పలేదంటే బాధ పెట్టడం ఇష్టం లేక అంతే తప్ప, సో దాచిపెట్టాలని ఏం కాదు, సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. భయంకరమైన జర్నీ కదా. యా, ప్రతి ట్రాన్స్ ఉమెన్ని ఎవరిని ఇలా కదిపితే చాలు ఇలాంటి స్టోరీలు, అంత వైలెన్స్ అసలు ఉంటాయి. అవన్నీ చూసి దాటుకొని రావాలంటే కష్టం, చాలా కష్టం. అందులో సర్జరీ ఎక్కడ జరిగింది? నా ఫస్ట్ సర్జరీ వచ్చేసి ఇంకా నేను డిసైడ్ అయిపోయాను అనమాట, నాకు ఇక్కడ పెళ్లి చూపులు చూస్తూ ఉంటే ఇంకా నేను ఇక్కడ ఉంటే నా వల్ల కాదు, ఒక అమ్మాయి జీవితం నాశనం చేయకూడదు, నేనేంటో నాకు తెలుసు. అమ్మ యాక్సెప్ట్ చేశారా? యా,
నా అక్క అంత అన్న? అక్క అన్న మొత్తం రిలేటివ్స్ మా యాక్సెప్ట్ ఊరు మొత్తం వచ్చారు మొన్న. ఇనిషియల్ గా యాక్సెప్ట్ చేశారా? యా యా. చేసి మరి ఎందుకు పెళ్లి చూపులు చూసారు? మీ నాన్న చూసారు? ఆహా నువ్వు ఫస్ట్ వాళ్ళకి ఏం తెలీదు, అస్సలు ఇంత డౌట్ కూడా లేదు. చాలా హ్యాండ్సమ్ ఉండేవన్నీ అబ్బాయి ఉన్నప్పుడు, చాలా ప్రపోజల్స్ వచ్చేవి. అవునా? చాలా ఫోటో ఏమన్నా చూపించచ్చు, చూపిస్తా. ఐ యు కంఫర్టబుల్? ఓకే. అదిగో చాలా చక్కగా ఉన్నారు. మమ్మీ ఏడోకే నువ్వు ఇవన్నీ చూసి సరేనా. అప్పుడు తెలియదు అమ్మ వాళ్ళకు, చూసేవాళ్ళు సంబంధం. ఎవరైనా తన కొడుకుకి పెళ్లి చేయాలి అని ఉంటుంది కదా. నాకు భయం వేసింది, ఇంకా ఇక్కడ ఉంటే అయ్యేటట్టు లేదు ఇది అని వెళ్ళిపోవాలి. నాకు గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది కదా, మంచి జాబ్ వచ్చింది. అన్నీ వదులుకొని దీనికి ట్రై చేశాను, వస్తుందో లేదో అనుకున్నా. చాలా మంది అప్లై చేశారు కానీ ఒక్కదాన్ని సెలెక్ట్ అయింది. దేవుడు అట్లా దారి చూపించినట్టు అక్కడ వెళ్ళిపోయాను. 7 years కదా. స్పెయిన్ లో ఏంటి స్పానిష్ మాట్లాడేది? యా స్పానిష్. సో మీకు లాంగ్వేజ్ వచ్చా ప్రాపర్ గా? ఏమో మాట్లాడతారా మాకోసం? యా షూర్. ¿Qué quieres hablar? Hola, ¿cómo estás? It means hello, how are you? Estoy muy bien. ¿Y tú? I'm so good. ఓకే, నేను 2023 రన్నర్ అప్ ట్రాన్స్ వరల్డ్ అనేది ఒకసారి స్పానిష్ లో చెప్పండి. Sí, yo fuiste una contexto, yo ganadora de runner up en Miss Trans World 2023. ఇంకా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు? వెళ్ళిపోయాను అక్కడ. ఇంకా నాకు నా బాడీలో చేంజెస్ రావటం కొంచెం ఇంకా అర్థమవుతుంది, ఇంక ఈ సిచ్యువేషన్ వస్తుంది. ఫీలింగ్స్ వైజ్ నాకు ఇంకా చాలా ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట. టైం అయిపోతుంది. ఏంటి లైఫ్, నా లైఫ్ నాకు నచ్చినట్టు బతకాలి, ఏదో అమ్మ వాళ్ళ కోసం ఎవరి కోసమో ఒక అమ్మాయి జీవితాన్ని చేసుకొని నాశనం చేయకూడదు అని డిసైడ్ అయిపోయాను. ఇంకా హార్మోన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. ఇంకా హెయిర్ కూడా పెంచుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా నాకు సర్జరీ బుక్ చేసుకున్నాను బెంగళూరులో, టాప్ సర్జరీ. ఇంక ఇదే లాస్ట్ ఏమో అనుకున్నాను. అమ్మ వాళ్ళని చూడాలి అనుకున్నా. తెలీదు యాక్సెప్ట్ అన్నంటే కొంచెం భయం. చాలా మంచోడు కానీ కొంచెం కోపం ఎక్కువ అనమాట. ఇంక లాస్ట్లో చూసి వెళ్దాం అన్నట్టు వచ్చానమాట. 7 days ఉన్నాను. అమ్మ అంటూ ఉండేదన్నమాట, ఎందుకు వచ్చావి 7 days కూడా రాకుంటే మర్చిపోయేదాన్ని ఏమో కదా, అట్లా అనిందనమాట. ఎందుకు ఇంత బాధ పెట్టా అంటే వెళ్తున్నారు సర్జరీకి అని తెలుసా? తెలీదు. అది ఏడ్చింది, ఎందుకు 7 days ఉంటున్నావు, మామూలుగా వస్తే 1 month ఉంటావు కదా. బాగా ఏడ్చింది, ఎందుకు వెళ్ళిపోతున్నావు ఇంత త్వరగా అని. లేదమ్మా నాకు వర్క్ ఉంది వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళిపోయి ఒక్కదాన్నే బెంగళూరులో హాస్పిటల్లో జాయిన్ అయ్యి 12కి సర్జరీ అయితే ఈవినింగ్ 5కి వెళ్ళిపోన్నారనమాట. ఆ ట్యాక్సీలో ఎంత పెయిన్ అంటే ఒక్కదాన్ని పోయి లాడ్జ్లో ఉండి. అప్పర్ బాడీ సర్జరీ? యా, కదలలేమన్నమాట, లేవలేం, కూర్చోలేం. అంటే ఇప్పుడు ఇంప్లాంట్స్ అవి నార్మల్ ఇంజెక్షన్స్ తో యు కాంట్ డెవలప్ కదా? నో యాక్చువల్లీ దేర్ ఆర్ ఫ్యాట్ ఇంజెక్షన్స్. అది చాలా ప్రాబ్లమాటిక్ అన్నమాట. ఫ్యూచర్ లో అది లింఫోమాగా, ఫ్యాట్ ఇంజెక్షన్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నేను ఇంప్లాంట్స్ అనమాట, సిలికాన్ ఇంప్లాంట్స్ ఉంటాయి. సో అవి కూడా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నింది అనమాట, వచ్చేసింది. అది ఇంప్లాంట్ చేసుకున్నాను. ఏ ఇయర్లో? ఇది జస్ట్ 3 years ago. 3 years ago. నైట్ ఇంకా 12కి నాకు ఊపిరి ఆడట్లేదు, ఒక్కదాన్నే ఉన్నా. అంబులెన్స్ కాల్ చేసి వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోతే మా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, తను ఇండియన్. తను నైట్ వచ్చి నాతో పాటు ఉండి, మరి ఇంకా తనకు మ్యారేజ్ అయిపోయింది, ఉండడానికి లేదు, ఒక చిన్న పాప ఉండేటప్పుడు. ఇంకెళ్ళిపోవాలనేసి అప్పటికప్పుడు ట్రైన్కి వెళ్ళిపోతుంది యలహంకలో. అట్లా పట్టుకొని వస్తూ ఉంటే మొత్తం బ్లీడింగ్ అయ్యేసి అట్లే వచ్చి కొద్ది రోజులు ఇంకా హైదరాబాద్లో ఉండి
ఎందుకంటే ఇంటికాడ ఉంటే తెలిసిపోతుందని భయపడి ఇంకా వెళ్ళేటప్పుడు కూడా 10 డేస్కి వెళ్ళిపోయాను అనమాట. 10 డేస్ కూడా వెళ్ళలేదు, 1 వీక్. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్తే 2 ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి అనమాట. అప్పుడు ఏదో కొంచెం ఇష్యూస్ ఉండి దాదాపు 18 అవర్స్ ఎయిర్పోర్ట్లో ఉండి ఏదంతా బ్లీడ్ అవుతూ చాలా నరకం అనిపించాను. ఆ చలికి అది యాంటీబయాటిక్స్ అన్ని తీసుకుంటాం కదా, చలి ఎక్కువ పెడుతుంది అనమాట. ఆ చలికి ఇంకా నేను ఉండను అనుకున్నాను. ఫ్లైట్ మా మమ్మీ అక్కడ మమ్మీలాగా అమ్మలాగా చూసుకుంటుంది స్పానిష్లో. ఆమె కోఆర్డినేటర్, యూనివర్సిటీకి అంత హెడ్ తను. అక్కడ చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ సపోర్ట్. చాలా ఫ్యామిలీస్ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్కి చూసుకుంటారు నన్ను. వాళ్ళే బుక్ చేసి ఫ్లైట్. ఎందుకంటే నాకు అక్కడ కార్డ్స్ పనిచేయాలి కొన్ని, ఇక్కడికి వచ్చేసరికి కొన్ని పనిచేస్తే అది అయిపోయింది 2 ఫ్లైట్స్కి. ఇంకా మనీ లేవు, ఇంకొక దాంట్లో ఉన్నాయి, అది అవ్వట్లా. వాళ్ళే బుక్ చేశారు. మనం క్యాన్సిల్ అయినప్పుడు వాళ్ళు వేరే ఫ్లైట్ అరేంజ్ చేస్తారు కదా. నువ్వు యాక్చువల్గా అయితే నా డాక్యుమెంట్ కొంచెం ప్రాబ్లం ఉండి క్యాన్సిల్ అయిపోయింది. అది టికెట్ క్యాన్సిల్, ఫ్లైట్ కాదు. నేను క్లెయిమ్ చేసుకోవాలి నెక్స్ట్, అంతే మనీ. కానీ వాళ్ళు నెక్స్ట్ ఫ్లైట్ ఏం బుక్ చేయరనమాట. అలాగే అక్కడికి వెళ్ళిపోతే వచ్చి ఎయిర్పోర్ట్కి మ్యాడ్రిడ్కి వచ్చి ఆమె తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించి అంతా అయిపోయింది. ఇంకా ఇంటికి ఫోన్ చేయట్లా, వీడియో కాల్ రోజు మాట్లాడేదాన్ని. అప్పట్లో 1 మంత్ కవర్ చేశాను. అమ్మ ఇంటర్నెట్ లేదే, తక్కువ ఉంది అని. అన్నకు కొంచెం డౌట్ వచ్చినప్పుడు కొంచెం హెయిర్ పెరిగింది, కొంచెం మార్పులు కనిపిస్తున్నాయి, ఏదో ఫుల్ డౌట్ వచ్చేసింది అనమాట. డౌట్ వచ్చి వీడియో కాల్ చేయన్నాడు అనమాట. అవన్నీ కథలు కాదులే, ఇక్కడ ఆఫీస్లోకి వెళ్ళి వీడియో కాల్ చేయన్నాడు. అందులో ఇంకా నేను ఎట్లాగైనా తెలియాలనేసి ఫేస్బుక్లో పెట్టేశాను నా ఫీమేల్ ఫొటోస్. ఇంకేదైతే అది అయింది, అయిపోయింది, ఇంక సర్జరీ ఇంకా అని పెట్టేస్తే ఈవినింగ్ అంతా ఇంటికి పెట్టేశారు ఫొటోస్ అంతా. ఉంటారు కదా, ఇంకా పెట్టేశారు. అది నాకు కూడా మంచి పని అనుకోవాలి, తెలియాలనే నేనే పెట్టాను అనమాట. ఇంకా కాల్స్, ఇది నువ్వే, ఏమైంది చెప్పు, వీడియో కాల్ అనేసి. ఇప్పుడు కాదులే, బావకు చెప్తాను. మా బావ బ్యాంక్ మేనేజర్ అనమాట, తనకు చెప్తే అర్థం చేసుకుంటాడని ఒక ఆశ. అమ్మ ఒప్పుకుంటుందని నాకు ఎప్పుడూ తెలుసు. అమ్మ ఎందుకంటే చాలా సాఫ్ట్, ప్రేమ ఒక్కటే తెలుసు, ఏం తెలియదు, మోసం ఏం తెలియదు, ప్రేమించడం ఒక్కటి తెలుసు తనకు. బాగా పెంచింది ముగ్గురిని తనే కదా, తన సొంత కష్టంతో. తను తినక పెట్టి మాకు చేసిందనమాట. అమ్మని ఫేస్ చేయలేకపోయాను అనమాట. అమ్మకే చెప్దాం అనుకున్నా, కానీ అమ్మ ఏడిస్తే చూడలేను అని అక్కకు వీడియో కాల్ చేసి ఇంకా రావా నువ్వు అని అనేసింది అనమాట. వస్తాను అక్క, ఎందుకు రాను, మీరు యాక్సెప్ట్ చేస్తే వస్తా, లేదంటే లేదు. ఆ రోజు అమ్మ ఏడ్చింది. ఇంక డైరెక్ట్ చూస్తుంది నన్ను వీడియో కాల్లో. ఒక ఇన్నేళ్ళు నన్ను అబ్బాయిగా చూసి, ఆ జుట్టు పెంచుకొని మీసాలు తీసుకొని దాంట్లో చూసేసరికి బాగా ఏడ్చేసింది. బాగా ఇద్దరం ఏడ్చేసాం, మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని ఏడ్చేశారు. ఆ 1 మంత్ బాగా నరకం, వర్క్ చేయలేకపోయినా, ఎక్కువ ఎందుకు మోసం చేశానేమో వీళ్ళను, దేవుడు ఎందుకు ఇట్లా పెట్టాడు, అట్లా బాధ వేసింది బాగా. ఎందుకు వీళ్ళకి ఇంత కష్టాలు, ఆల్రెడీ అమ్మకు కష్టపడింది, మళ్ళీ ఇదొక కష్టం అని బాధ వేసింది బాగా. కానీ అయిపోయింది, బతకాలి, గౌరవంగా బతకాలి, ఎక్కడ వాళ్ళకి తలదించుకునేది అట్లా చేయకూడదు. ఏదైనా సాధిస్తాను, ఇట్లున్నా కూడా మంచిగా తలెత్తుకునేది అట్లా చేస్తాను అనుకున్నా. ఆ రోజు కష్టపడ్డాను అనమాట. ఒక్కొక్కసారి తినకున్నా చదువుకొని మంచిగా 24 కంట్రీస్ నుంచి వెళ్ళారనమాట. ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క స్టూడెంట్. ఇండియా టాప్ వచ్చిందనమాట, నేను టాప్ వచ్చాను అక్కడ. అదే ఆ ఫోటోలో కూడా రాసి ఉంటారనమాట. అలాగొచ్చి అట్లా బాగా చేస్తాను. అట్లా
ఇంకా అమ్మాయి నాకు నాకు సెకండ్ సర్జరీ బాటమ్ సర్జరీ అయినప్పుడు నాతో వచ్చింది. అమ్మ వచ్చింది ముంబైకి. అక్కడ అంతే బాగా ఏడ్చింది. ఇంకా రేపు నేను ఇంకా అమ్మాయిగా కంప్లీట్గా మారిపోతాను అన్నప్పుడు సార్ని పట్టుకొని డాక్టర్ని, సార్ నా కొడుకున్నాను ఇట్లే పెట్టాను సార్, ఎంత అందంగా ఉన్నా, చాలా అందంగా ఉన్నాడు చూడు సార్, ఎంత అందంగా ఉన్నాడు, అమ్మాయిగా వచ్చేది సార్ అని బాగా ఏడ్చింది. కాలు పట్టేసుకుంది మళ్ళీ డాక్టర్కి. అట్లా చెప్పేసి ఇంకా అమ్మ లేదమ్మా నా వల్ల కాదు, ఇది కావాల్సిందే అంటే సరే ఒప్పుకుందనమాట. నీకు ఎట్లా అయితే అట్లా కానీ చూశానమాట ఆ పెయిన్. ఒక తల్లి ఒక అబ్బాయి అమ్మాయిగా మారుతుంటే ఎంత తనకలాడుతుందో చూశాను. ఆ పెయిన్ ఎవ్వరికి రాకూడదు, ఏ తల్లికి. కానీ బాధలన్నీ చూసిందనమాట, ఆ పెయిన్ ఎంత ఉంటుంది అవన్నీ చూసింది కళ్ళతో. అలా నాకు ఒక డౌట్, చాలామంది అంత పెయిన్, ఫిజికల్ పెయిన్, ఎమోషనల్ పెయిన్, అంటే మామూలుగా ఏదైనా పోరాటం చేస్తే బయట వాళ్ళు శత్రువులుగా మారి మనం ద్వేషిస్తారు. మీరు వెళ్ళే సర్జరీలు ఇంట్లో వాళ్ళనే మీకు శత్రువులుగా మార్చేస్తారు. నేను అదే చెప్తానండి పేరెంట్స్కి, అస్సలు మీరు మీ పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి. ఏమైపోతుందండి, పెంచుతారు 15, 16, 20 years పెంచి తెలిసిన ఒక్క క్షణంలో వాళ్ళని రోడ్డుని పడేస్తే ఒక్కసారి ఆలోచించగలుగుతారా మీరు? ఎక్కడ పడుకుంటారు వాళ్ళు, ఎక్కడ ఏం తింటారు తెలుసా మీకు? డబ్బు లేక ఏ వెదవుతూ వెళ్తారు మీకు తెలుసా? అదే మీరు దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తే రేపు జాబ్ చేసుకొని మంచిగా మీ తల ఎత్తుకొని ఇలాగా నిలబడతారు. సో ప్లీజ్ అండి పేరెంట్స్, దగ్గరికి తీసుకోండి. సమాజం రాదు, బంధువులు రారు, ఎవ్వరు రారు. నీ కూతురు నీ రక్త సంబంధం మాత్రమే నీ దగ్గరికి వస్తుంది, ఎవ్వరు రారు. అంటే మీరు అన్నట్టు నేను ఇంకా ఉండలేను ఇలాగా, అంటే వాట్ టెల్స్ యూ దట్ అన్నో ఎంత పెయిన్ అయినా తీసుకో, బట్ యూ హ్యావ్ టు గో ఫర్ దిస్ అని ఏం చెప్తుంది మీ లోపల? అది వాట్ ఈస్ దట్ డ్రైవింగ్ ఫోర్స్? అంటే జస్ట్ ఫీలింగ్సే కదా. నార్మల్గా ఎవరి మీద లవ్ వచ్చి వాళ్ళు చచ్చిపోతే ఆ ఫీలింగ్స్ కూడా మనం జయించగలం లైఫ్లో. సేమ్ మీరు ఎలాగ ఆలోచించారో ఒకప్పుడు నేను అలా అనుకునేదాన్ని. కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క ట్రాన్స్ ఎవరైతే ట్రూగా అమ్మాయిగా మారాలి, అమ్మాయిగా ఉండాలనుకునే వాళ్ళు, తను ఈరోజు చనిపోయినా పర్లేదు, నేను ఈరోజు చనిపోయినా పర్లేదు, నేను అమ్మాయిగా మారాలి, అంత స్ట్రాంగ్. ఎంత పెయిన్ ఉంటుందంటే అది, నేను ఒక సైన్స్ స్టూడెంట్గా ఆ పెయిన్ స్కేల్ ఎంత ఉంటుందో నాకు తెలుసు. అంటే ఇదంతా సైకలాజికల్ కదా, సైకలాజికలే కదా. నో వే సైకలాజికల్గా ఎలాగంటే అది ఒక్క రోజుతో అయిపోయేది కాదు, ప్రతి క్షణం ఒక ఇయర్ లాగా గడుస్తుంది. అమ్మాయిగా మారేంతవరకు ఎంత కష్టం ఉంటుందంటే అంత కష్టం ఉంటుంది. ఎప్పుడెప్పుడు మారిపోవాలి, అమ్మాయిగా మారిపోవాలి, అమ్మాయిగా ఉండాలి, అందంగా తయారవ్వాలి. ఇవి డ్రైవింగ్ ఫోర్స్ అనమాట. ఉండలేం, అస్సలు ఉండలేం, ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి సర్జరీ అనేటట్టు ఉంటుంది. చావడానికి కూడా రెడీ అట్లా ఉంటారనమాట. నేనే చెప్తున్నా, టుడే ఇఫ్ ఐ డై ఆల్సో ఐ డోంట్ మైండ్, ఐ వాంట్ టు బి ఏ గర్ల్. యా, అలాగ ఉంటుంది అనమాట. ఓకే, ఫోటో ఒకటి చూసాను, యువర్ బాయ్ ఫ్రెండ్ నవ్. యా, ఎప్పటి నుంచి రిలేషన్షిప్ తంతా? నేను ఒక అనంతపూర్లోనే ఒక అబ్బాయి ఉండేవాడు, తనతో 12 years అనమాట. బాయ్ ఫ్రెండ్ పేరు, తన పేరు? తన పేరు శాంతి ఫైనర్. శాంతి ఫైనర్. యా, ఓకే. ఇంకొకటి, హ్యానా రాథోడ్కి ముందు మీ పేరు? ఆనంద్ బాబు. చెప్తున్నారు అనంతపూర్లో. నాకు 12 years రిలేషన్ ఉండేది ముందు, కానీ తనకు ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వల్ల మ్యారేజ్ అయిపోయింది. హీస్ గుడ్, తను మంచిగా ఉండేవాడు, మంచోడు, స్టిల్ లవ్స్ యూ. యా, చాలా మంచోడు, చాలా బాగా చూసుకున్నాడు, కష్టంలో సుఖంలో అన్నిట్లో నా తోడున్నాడు, మా ఫ్యామిలీతో ఉన్నాడు. మా ఇద్దరికి ఇప్పటికీ ఏ గొడవ లేదు, కానీ ఒక అండర్స్టాండింగ్ అనమాట. తనకంటూ ఒక లైఫ్ ఉంది, తనకు పిల్లలు ఉన్నారు. సో ఇంకా ఆ గీతను దాటి రాలేడు తను. నాకు వాళ్ళ వైఫ్కి వాళ్ళ పిల్లలకి అన్యాయం చేయాలని అస్సలు లేదు. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటాను నేను కూడా. అలా అనుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చామన్నమాట. ఈవెన్ దో చాలా ఏడ్చామంటే చాలా ఏడ్చాం. 12 years లవ్ అంటే అంత ఈజీ కాదనమాట.
కాకపోతే అయిపోయింది, మనం వెనక్కి వెళ్ళి ఏం చేయలేం, అది అయిపోయింది ఇంకా. సో అందుకనేసి ఓకే బ్రేకప్, విడిపోదాం అనేసి. మీరు విడిపోయాక తను పెళ్లి చేసుకున్నారా? అంతకుముందే పెళ్ళైంది. పెళ్ళి అయిపోయింది, ఇంట్లో ఫోర్స్తో అయిపోయింది. ఇప్పటికీ ఫ్రెండ్స్ లాగా ఉంటాం, చాలా మంచి ఫ్రెండ్స్. తినకు కూడా నా లవ్ స్టోరీ మొత్తం చెప్పాను. 12 years రిలేషన్షిప్ అనంతపూర్ అబ్బాయితో. మధ్యలో ఒక ఇన్సిడెంట్ అయింది కదా, తను వచ్చాడు. ఇది ఎప్పుడు జరిగింది? 12 years రిలేషన్షిప్ మధ్యలో మీరు డైవర్ట్ అయ్యారా తిన వైపు? అంటే నేను కళ్ళకు ముందే నాకు ఇలా చేసిన అబ్బాయితో అలాగ అయిందనమాట. ఓకే, 12 years కి ముందే ఇది అయింది. మేము ఎప్పుడైతే రిలేషన్ లో ఉన్నామో అప్పుడు ఇది అయింది. ఓకే ఓకే, ఆ అబ్బాయి ముందు కలిసారు, అటాక్ చేసిన అబ్బాయిని ముందు కలిసారు, తర్వాత రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ. ఇంకా ఇంకా నాకు ఎవరిపైన నమ్మకం ఉండేది కాదు. ఎందుకులే అంటే ఇంకా ఇంత మంచిగా ప్రేమించే వాళ్ళు ఉండరేమో అన్నట్టు లైట్ తీసుకునేదాన్ని. కానీ ఆ రోజు ఎందుకో మంచిగా 3 o'clock ఎర్లీ మార్నింగ్ ఆ రోజు మంచి కెరాటిన్ చేసుకున్నాను, హెయిర్కి చాలా బాగా కనిపిస్తున్నాను. సో డ్రెస్ వేసుకొని ఏమో ఈరోజు పబ్కి వెళ్దామనేసి పబ్కి వెళ్ళాను అనమాట. తనది ఈ ఊరు కూడా కాదు, వేరే చోట. ఆ రోజు ఎప్పుడు రాంది, ఆ రోజు తను వచ్చాడు అక్కడికి ఆ పార్టీకి. నేను పబ్స్కి ఇదంతా పోక నేను ఎప్పుడు డ్రింక్ చేయను అనమాట, స్మోక్ డ్రింక్ అదేం లేదు. బట్ కాకపోతే ఫ్రెండ్స్తో వెళ్తాను, ఎంజాయ్ చేస్తాను. అక్కడికి వెళ్ళాను ఆ రోజు. వెళ్తే ఇంకా తనే అప్రోచ్ అయ్యాడనమాట, చూస్తూ తిరుగుతూ ఉన్నాడు, పక్కన తిరుగుతూ ఉండి. యాక్చువల్గా అయితే అక్కడ ఎలాగుంటుందంటే, టు బి ఫ్రాంక్, అక్కడ కొంచెం ఐ కాంటాక్ట్ అయ్యి కొంచెం స్మైల్ అది ఇది ఉంటే వచ్చి కిస్ చేస్తారు అనమాట. యా, దే విల్ కమ్ అండ్ కిస్. తిను అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కెన్ ఐ టాక్ టు యూ అన్నాడు అనమాట. స్పానిష్ లో యొకీరా హబ్లా కొంతిగో అన్నాడు అనమాట. ఏంటి తేడాగా ఉన్నాడు, మామూలుగా అయితే ఏదో చూడడానికి చాలా అందంగా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు. ఇంకా అలా అనేసి మాట్లాడుకున్నాం ఏంటి అది, కానీ తెలియదు తనకు నేను ట్రాన్స్ అని అప్పట్లో. అమ్మాయి అనుకున్నాడు. ఎన్ని నెలలు తెలీదు? జస్ట్ 2 days తెలీదు అంతే. జస్ట్ 2 days తెలీదు. మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకా ఒక 3 నుంచి 7 వరకు ఉండి కెన్ ఐ కిస్ యూ అని అడిగాడు అనమాట. సో తన క్యారెక్టర్ నచ్చి, అంటే 3 hours చాలా మాట్లాడుకోవచ్చు. నేను సైకాలజీ కూడా కొంచెం చదివాను కాబట్టి, సో ఐ కెన్ estimate a person. So I liked him, so I kissed him. తర్వాత ఇంకా మీ ఇంటి దాకా డ్రాప్ చేస్తాను నేను, అలాగలాగా ఫ్లర్ట్ చేసి వచ్చి ఇంటికి వచ్చి. సో ఇప్పటి వరకు అంటే ఎన్ని ఇయర్స్ అయింది? How long is your 1 year అయింది. 1 year నుండి you are in relationship now. So he's fine with everything. మీ past చాలా ఇండియా వచ్చాడా? వచ్చాడు. ఇండియా వచ్చాడు, మా ఫ్యామిలీని కలిసాడు. ఇండియా మొత్తం ట్రిప్ వెళ్ళాం. ఆ తర్వాత మా మమ్మీ డాడీ అంతా కలిసి అయోధ్యకి వెళ్ళాం. తను నాకు కొంచెం సర్జరీ ఉంటే హాస్పిటల్కి వచ్చి చెప్పి, ఇంకా తనకు జాబ్ ఉంది కాబట్టి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మీ నెక్స్ట్ లైఫ్ టార్గెట్ ఏంటి? మీరు రన్నర్ అప్ కదా వరల్డ్ ట్రాన్స్, నెక్స్ట్ ఇప్పుడు మిస్ యూనివర్స్కి సెలెక్ట్ అయ్యాను అనమాట. మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ మిస్ యూనివర్స్కి వెళ్తున్నాను. ఇంతకు ముందు జరిగింది మిస్ వరల్డ్ స్పెయిన్లో జరిగింది. సో ఇప్పుడు మన ఇండియాలో మన సొంత గడ్డ పైన జరుగుతుంది. అవునా? ఇండియాలో జరుగుతుంది? ఇట్స్ ఇన్ ఢిల్లీ. ఇప్పుడు నవంబర్ డిసెంబర్ దాకా ఉంటాను అనమాట. సో ఇక్కడ తెలియాలి మెయిన్, అక్కడ ఎక్కడో కాదు, అక్కడ చాలా న్యూస్ లో కూడా వచ్చాను. ఇక్కడ సపోర్ట్ ఉందా మీ వాళ్ళందరూ? ఫ్యామిలీ కాకుండా ఫ్రెండ్స్ అండ్ ఆల్? ఎవ్రీబడి. మా విలేజ్ లో చాలా మంది వచ్చారు, శారీస్ ఇచ్చి నాకు నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఇంత ప్రేమ. ఒకప్పుడు సక్సెస్ అండి, ఏదైనా అంతే. నువ్వు ఒక మంచిగా మర్యాదగా ఒక వేని ఎంచుకున్నావంటే anybody can respect you. Either you are trans, a woman, or a man, they will respect you for sure. Amazing. Anta education and oka స్థాయికి వస్తే education, ఊర్లలో కూడా మారుతుంది. మేబీ ఊర్లలోనే ఇంకా ఎక్కువ అర్థం చేసుకునే, ఒకప్పుడు లేదు.
వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అమ్మ నాన్న ఎవ్వరు చదువుకోలేదు. నాన్న ఇస్ ఓకేనా? యా, ఎవ్రీబడి ఇస్ ఓకే. యా, దే ఆర్ హ్యాపీ. యా, గ్రేట్ టాకింగ్ టు యూ హైనా. యా, ఇట్స్ లవ్లీ టాకింగ్ టు యూ యాక్చువల్లీ. మీ జర్నీ చూసి చాలా ఇన్స్పిరేషనల్ అండ్ అన్ని అడ్డంకులు దాటుకొని అంటే ఎమోషనల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ ఇంటికి మీరే వచ్చి అండ్ కెరియర్ వైజ్ కూడా ఒక దాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా యూఆర్ డూయింగ్ సంథింగ్ అండ్ అలాగే వరల్డ్ ఇండియాని రిప్రజెంట్ చేశారు వరల్డ్ స్టేజ్ మీద. It's amazing, great talking to you, and all the best for your next competition. Thank you so much. And yeah, I want to tell to the viewers like so ఇంతకు ముందు చెప్పినట్టే మీ తెలుగు అమ్మాయి వెళ్తుందనమాట మిస్ యూనివర్స్ ఫ్రాన్స్కి. అక్కడికి వెళ్తుంది. నేను ఆల్రెడీ ఎందుకని చెప్పాను, ఎందుకు ఇండియాకి వచ్చాను అన్నది కూడా ఇదే కారణం. అక్కడ విన్ అవుతానో లేదో కానీ నా స్టోరీని చూసి అట్లీస్ట్ ఒక 10 మంది ఇన్స్పైర్ అయ్యి మంచిగా చదువుకొని ఒక ఒక మంచి పొజిషన్కి వెళ్తారనే ఉద్దేశంతోనే వచ్చాను ఇండియాకి. మంచి ఆపర్చునిటీస్ రావాలి, యా, క్రియేట్ చేయాలి. సో మీరందరూ నా ఫేస్బుక్లో హానా రాథోడ్ అనేసి కొడితే నా ఫేస్బుక్లో ఒక అకౌంట్ వస్తుంది. అందులో ఫస్ట్ పోస్ట్లోనే లింక్ ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక ఓట్ వేసి మీ తెలుగు అమ్మాయిని ఇంకా కొంచెం ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను. సో ఇఫ్ ఐ విన్ దిస్ మిస్ యూనివర్స్ ఫ్రాన్స్, I have a lot of confidence that I will win this Miss Universe 2024, and I need your support to encourage me. And yeah, thank you so much. హనా రాథోడ్ అని తన ఫేస్బుక్ ఐడి ఉంటుంది, దాని కిందే లింక్ ఉంటుందంట. మీరు తినని మిస్ యూనివర్స్ కాంపిటీషన్కి పంపించడానికి నాకు విల్లింగ్గా ఉంది అనుకుంటే మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఓట్ వేయచ్చు. Thank you, Hannah. Thank you so much. And thank you so much to Suman TV and also Harshini to invite me here. Thanks a lot.